మన బంధం అలాంటిది శర్వాణి. గతంలో నా జీవితం వికాస్ చేతిలో బలైపోతుందని నన్ను కాపాడడం కోసం అమృత తన జీవితాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడాలని ట్రై చేసింది. ఓహో, కర్ర కోసమా? ఉండండి మేడం, నేను ఇప్పుడే తీసుకొస్తా. మేడం, కీర్తి నీకెన్నిసార్లు చెప్పానే ఇలా ఓవర్ యాక్టింగ్ చేయొద్దని? ఇంకొకసారి నా ముందు ఇలా సోఫాలో కూర్చోవడం చూస్తే కాళ్ళు విరగొడతాను. కొట్టుకోండి మేడం. మేడం కొట్టుకోండి మేడం. అమృత మేడం, నా పిల్లం పైకి అలాగే చెప్తుంది. దీనికి అస్సలు భయం లేకుండా పోయింది. ఇంకా 4 తగిలించండి మేడం. మేడం మేడం కొట్టుకోండి మేడం. ఇంకెప్పుడు కూర్చోండి మేడం. మేడం ప్లీజ్ మేడం కొట్టుకోండి మేడం. అమృత, నువ్వు మర్యాదగా నాతో పాటు గుడికి వస్తావా లేదా? ఓరి నాయనో, ఇదెక్కడి గోల కీర్తి? దీన్ని చీ అన్నా పొమ్మన్నా పోవట్లేదు. ఏ శర్వాణి, నిన్ను ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కీర్తి, ఈ తిట్లు నేర్చుకోవడానికి ఏదైనా డిక్షనరీ దొరుకుతుందా? నాకు కొత్తగా తిట్లు తిట్టడం రావడం లేదు. ఉన్న తిట్లన్నీ ఆల్రెడీ శర్వాణిని తిట్టేశాను. అమృత మేడం, కొంతమంది మాటలతో చెప్తే అర్థం చేసుకోరు. లాస్ట్ టైం మెడపట్టి గెంటేమని మీరు చెప్తే పాపంలే అని వెళ్ళగొట్టించాను. ఇప్పుడు దీన్ని మెడపట్టి గెంటేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఏ పోలీస్, ఈ కీర్తి హవా ఎప్పుడో మొదలైంది. నా వెనక ఇప్పుడు నీ ఫ్రెండ్ అమృత నిలబడింది. ఇప్పుడు ఆ అమృత మేడమే మెడపట్టి ఈడ్చి బయట గెంటమంటుంది. పదవి బయట. ఇక్కడ పెద్దవాళ్ళం మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో ఎవరితోవే నువ్వు? శర్వాణి సైలెంట్ గా ఉంది కదా అని సంకలో ఎక్కి కూర్చుందా అనుకుంటున్నావా? ఈ క్షణమే నిన్ను కాల్చి పడేస్తాను. ఎవడొస్తాడే నాకడ్డు? ఎవడొస్తాడు? రే బోసు మేడం, అమృత శర్వాణిల మధ్య 1.25 లక్ష ఉంటాయి. మేము 100 అనుకుంటాం. మధ్యలో ఇదెవర్తిరా? నేను అదే చెప్తున్నాను మేడం. నా పిల్లమే నా మాట వినటం లేదు. రే బోసు, నాకు మెంటల్ వస్తే నా మాట నేనే విన్నా.
అసలే అమృతని ఎలా కాపాడుకోలో అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉన్నాను. నా టెన్షన్ నాకుంటే ఇదెవరిరా మధ్యలో? వసే కీర్తి, నిన్ను ఈ రోజే ఏరిపారేస్తాను. అమృత మేడం, శర్వాణి మీ ముందే నాకు రివాల్వర్ ఏం చేసింది. ఏ శర్వాణి, నువ్వు నాకు రివాల్వర్ ఏం చేయడం అంటే ఆల్మోస్ట్ మా అమృత మేడంతో ఏం చేసినట్టే. అమృత మేడం, ఈ శర్వాణి మీ ఇంటికి వచ్చి మీ ముందే నిలబడి మీ మనిషినైనా నాకే రివాల్వర్ గురిపెట్టింది. అమృత, ఇక చాలు. జరిగిందంతా నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వు నాతో పాటు బయలుదేరొస్తున్నావు అంతే. శర్వాణి, నువ్వు ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ముందా కీర్తి మీద నుంచి రివాల్వర్ తీసేయ్. అమ్మయ్యా. అమృత, ఇంకా నువ్వు దీన్ని పట్టుకొని నా కీర్తన అంటున్నావా? ఇదొక 420. అసలు ఇవన్నీ కాదు, నీకు కొన్ని పూజలు జరిపించాలి. నువ్వు నాతో పాటు వస్తున్నావా లేదా? ఏయ్, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు రమ్మనుగానే తోకూపుకుంటూ భయపడిపోయి రావడానికి నేనేమి కీర్తిని కాను, అమృతని. అమృతని 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 అమృతని. నీ పప్పులు నా దగ్గర ఉడకావు. గెట్ లాస్ట్. ఐఎమ్ సారీ అమృత, ఇక నాకు వేరే మార్గం లేదు. శర్వాణి, నాకు నాకు రివాల్వర్ ఏం చేస్తావా? వామ్మో వామ్మో, అమృత మేడం, ఆ శర్వాణి మీ మీద రివాల్వర్ ఏం చేసింది? చూశారు కదా, ఎంత ధైర్యం, ఎంత తెగింపు, ఎంత బరి తెగించావే. ఎన్నాళ్ళు ఇలాగే నన్ను అమాయకురాలు చేస్తే ఆడుకుంది మేడం. ఇప్పుడు ఏకంగా శర్వాణి అమృత మేడంకి రివాల్వర్ ఏం చేసింది? శర్వాణి, నువ్వైపోయావు. నువ్వు మా అమృత మేడంతో పెట్టుకుంటున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏయ్ టెక్కులు రాని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే ముందు నిన్ని కాల్చి పడేస్తాను. మోయినారు నువ్వు, నీ ఓవర్ యాక్షన్. నీ నోటి నుండి ఒక్క మాట బయటకొచ్చిందో నా రివాల్వర్ నుంచి బుల్లెట్స్ బయటకొస్తాయి. జాగ్రత్త. అమృత, నాకు మెంటల్ వస్తే ఎవరి మాట వినను. అది నీ విషయంలో అస్సలు వినను. రే బోసు, వెళ్ళి అమృత డ్రెస్సులు తీసుకునిరా. అలాగే మేడం. అమృత, నో. శర్వాణి, అమృత, నువ్వు నన్నిప్పుడు ఎలా చూసినా నేను భయపడ్ను. కీర్తి ఇందాక చెప్పింది అక్షరాల నిజం. ఈ శర్వాణి ఇప్పుడు అమృత కోసం బరి తెగించింది. నిన్ను కాపాడడం కోసం నిన్నే ఎదిరిస్తున్నాను. పదమృత. బోసు, బ్యాగ్ తీసుకుని పదమృత. అయ్యో అమృతమా,
అయ్యో, ఈ శర్వాణి అరాచకాలకి అంతే లేకుండా పోతుందిరా దేవుడా. మా అమృత మేడంను అన్యాయంగా తీసుకెళ్ళిపోతుంది. ఓరి భగవంతుడా, నేనిప్పుడు మా అమృత మేడంను కాపాడుకోలేకపోతున్నానే. బోసు అమృత పదమృత. అమ్మయ్యా, వెళ్ళిపోయారా? ఇక ఈ సామ్రాజ్యానికి నేనే కింగ్ని. ఉసి ఉసి, ఇదేంటే ప్లేట్ ఎలా తిప్పేశావు? మరి లేకపోతే ఆవిడ గారొచ్చి చిటికలు వేయగానే నేను సోఫాలోంచి లేచి గడగడ ఉనికిపోతూ నించోవాలా? రే బోసు, ఇప్పుడు ఆ అమృత శర్వాణి ఇద్దరూ కొట్టుకుని ఎవరు ఒకరు పోతారు. మన అదృష్టం బాగుండి ఇద్దరు పోయారనుకో, ఇక ఈ కీర్తి ఆడిందే ఆట, పాడిందే పాట. భగవంతుడా, నువ్వెప్పుడు ఈ కీర్తిని ఇలాగే చల్లగా చూస్తూ ఉండు. అమృత కోన, ఈ కోయిదరు ఎప్పటికీ నీ మంచి కోరేవాడే. బాగా ఆలోచించుకోకోనా, నువ్వు ఏ కుటుంబం కోసమైతే మంచి చెయ్యాలనుకుంటున్నావో ఇప్పుడు అదే కుటుంబం నీకు శత్రువులయ్యారు. ప్రయత్నంతో పాటు గ్రహాలు కూడా అనుకూలించాలి. నిన్ను గ్రహదోషం వెంటాడుతుంది అమృత కోన. నా మాట విని వెంటనే వెళ్ళి ఆ గుళ్ళో పూజలు జరిపించు. కోయిదూరు చెప్పింది నిజమే. నేను మా శ్రావ్య అభిరాములను సేవ్ చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళ చేతిలో పెడదామనుకుంటుంటే ముందుకు వెళ్ళనివ్వకుండా ఆ రాస్కల్ శ్రీనివాస్ రూపంలో అడ్డుపడింది. మా కోయిదూరు చెప్పినట్టు ఏదో ప్రభావం నా మీద పడబోతున్నట్టుంది. లేకపోతే ఎన్నాళ్ళు అక్క అక్క అంటూ నా వెనకాల తిరిగిన శ్రావ్య నాకు దూరం అవడమేంటి? నన్ను నమ్మకుండా ఆ శ్రీనివాస్ని నమ్మి తనతో పాటు వచ్చి నన్ను ఆస్తి అడగడం ఏంటి? ఇప్పుడు నాకంటూ ఉన్న ఏకైక సమస్య అర్చన ఆస్తి. శ్రావ్యకు అభిరాములకు వాళ్ళ ఆస్తి వాళ్ళ చేతిలో పెడదామనుకుంటుంటే వాళ్ళేమో నన్ను చూసి ఏదేదో ఆలోచిస్తున్నారు. నిజంగా కోయిదరు చెప్పినట్టు నేనిప్పుడు నిజం చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. నా ప్రయత్నంతో పాటు దైవ బలం కూడా తోడవాలి. లేదంటే ఇలాంటి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. లేదు, ఎలాగైనా ఈ ఆటంకాలు త్వరగా తొలగిపోయి శ్రావ్య అభిరాముల చేతిలో అర్చన ఆస్తిని నేను పెట్టాలన్న నా సంకల్పం నెరవేరాలంటే కోయిదొర చెప్పినట్టు నేను ఆ గుడికి వెళ్ళి ఆ పూజలు జరిపించి రావడమే మంచిది. అనవసరంగా ఆ రోజు కోయిదొర మాటని కాదని తనని బాధ పెట్టాను. ఇప్పుడైనా నేను గుడికి వెళ్ళి తను చెప్పినట్టుగా పూజలు జరిపిస్తే ఈ ఆటంకాలు తొలగిపోయి కోయిదొర మాటని కూడా నేను గౌరవించిందాన్నవుతాను. రేపే నేను ఆ గుడికి బయలుదేరతాను.
ఇగమృత. పదమృత. శర్వాణి, నువ్వు తప్పు చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. షూట్ మీ అమృత. నన్ను కాల్చి చంపేయ్. నువ్వు నన్ను కాలిస్తే నీ కోపం తగ్గుతుందనుకుంటే నన్ను వెంటనే కాల్చి. నీ మీద రివాల్వర్ పెట్టక తప్పలేదు అమృత. నిన్ను కాపాడడం కోసం నాకింక వేరే మార్గం కనిపించలేదు. శర్వాణి, నువ్వు ఫ్రెండ్ అనుకుంటూనే నాకు రివాల్వర్ ఏం చేసి ఇప్పుడు సింపతి చూపిస్తే నమ్మేస్తాను అనుకుంటున్నావా? ఆ వికాస్ నుండి నిన్ను కాపాడడం కోసం ఎన్నో కత్తిపోట్లు కూడా లెక్క చేయని ఈ శర్వాణి నీకు రివాల్వర్ ఏం చేయగానే సీరియస్ అని ఎలా అనుకుంటున్నావు అమృత? శర్వాణి, నాకీ కాకమ్మ కబుర్లని అనవసరం. నేనిక్కడి నుంచి వెళ్ళాలి. పక్కకి తప్పుకో. ఆగమృత. నా కంఠంలో ప్రాణం పోయినా నేను నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను అమృత. కోయితేర నీకేదో ప్రమాదం రాబోతుందని హెచ్చరించారు. తను చెప్పినట్టే నేను నీతో ఇక్కడ పూజ జరిపించే తీరుతాను. కోయిదొరా అసలు అమృతకేదో ప్రమాదం రాబోతుందని, అదే నాకేదో ప్రమాదం రాబోతుందని ఆయనకెలా తెలుసు? కోయితేరికి అంతా తెలుసని నీకు తెలీదా అమృత? తను మన జీవితంలో ఎప్పుడో ఒక భాగమయ్యాడు. తను చెప్పింది ఎప్పుడు అబద్ధం కాలేదు. నీకు తెలియకుండా నీ వెనకాల ఏదో దుష్టశక్తి నిన్ను వెంటాడుతూ వస్తుందని చెప్తున్నారు. అమృత, నీకు ఏ క్షణాన ఏదైనా జరిగే ప్రమాదం ఉందని కోయిదరు చెప్పారు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నా మీదుంది. ఈ కోయిదరు ఎవరో నా గురించి గెస్ట్ చేసుంటాడు. అమృతకి ప్రమాదం వచ్చేది ఈ అర్చన నుండేనే పిచ్చి శర్వాణి. ప్రమాదం తలపెట్టే నాతోనే అమృత బావుండాలని పూజ చేపించాలనుకుంటున్నాం. నేను అమృతకి కీడు జరగాలని కోరుకుంటానే కాని మేలు జరగాలని పూజలెందుకు చేస్తానే వెర్రి శర్వాణి. ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, మన మధ్య ఉన్న భేదాభిప్రాయాల గురించేనా నువ్వు ఆలోచించేది? ఈ పూజ జరిగే వరకు నువ్వు ఈ ఒక్కరోజు ఆ విషయాలని మర్చిపో అమృత. ఇది జరిగిన తర్వాత నువ్వు నన్ను ద్వేషించాలనుకున్నా, ఇంకేదైనా అనాలనుకున్నా నీ ఇష్టం. ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్ అమృత. ఏయ్, ఏంటి నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? ఒకసారి కోయిదూరంటావు, ఒకసారి పూజలంటావు. నాకు వీటి మీద ఎక్కువ నమ్మకం లేదు. నేను రాను. నీకంతగా అమృత మీద అదే నా మీద ప్రేమ కారిపోతే వెళ్ళా పూజలేవో నువ్వే జరిపించుకో. ప్లీజ్ అలా మాట్లాడుకు అమృత. ఇది నేను జరిపించాల్సింది కాదు, నువ్వుండి జరిపించాల్సింది. ఆల్రెడీ స్వామీజీ కూడా పూజ జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ పదమృత. శర్వాణి, నీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తున్నాను విను. ఆ కోయిదరు చెప్పినట్టు పూజ జరిపిస్తే అమృతకి ప్రమాదం తప్పుతుంది అంటే నేనసలు ఈ పూజ జరిపించను. ఎందుకంటే అమృతకి ప్రమాదం జరగడమే నాకిష్టం. అదే ఐ మీన్ నాకు ప్రమాదం అంటే ఇష్టమని చెప్తున్నాను. నిజంగా కోయిదరు చెప్పినట్టు అమృత పైన ఏదో దుష్టశక్తి ఆవహించినట్టుంది. లేదంటే మా అమృత ఎందుకు ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతుంది? సరే అమృత, నీ నిర్ణయం మారదు అంటావు, అంతే కదా?
100% మారదు. ఓకే. నేను మన కోయిదరు చెప్పినట్టు ఆయన చెప్పిన గుడికి బయలుదేరాను.